హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెసా వరల్డ్. నిజంగా ఈ లొకేషన్ చూస్తుంటే మనకు చాలా ఆహ్లాదకరంగా, చాలా కన్నుల పండుగగా ఉంది కదా. ఇది ఎక్కడో కాదండి, మన రేపల దగ్గరలోని రేపల నుంచి పెనుమూడి వెళ్ళే రూట్ అన్నమాట ఇది. ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక మనకి నేషనల్ హైవే 216 వస్తుంది. అది ఒంగోలు నుంచి బాపట్ల ఇట్లా చెరుకుపల్లి మీదుగా ఇలా రేపల్ల పెనుమూడి రేవు మీదుగా వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇదంతా పెనుమూడి రేవు అనేది మీకు అక్కడ ప్లేస్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సాయంత్రం ఎంత చక్కగా ఉందో. నిజంగా ఈవినింగ్ టైం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంటే ఇందులో ఏదో ఒక మాయే ఉందని చెప్పాలి. ఈ టైంలో మనము ఎక్కువగా దీన్ని ఒక గోల్డెన్ అవర్గా కూడా మనం చూసుకోవచ్చు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆకాశం తరచుగా బంగారము, నారింజ, గులాబీ మరియు ఊదా రంగులోకి మారుతూ ఉంటుంది. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఈవినింగ్ టైం అనేది ఫోటోషూట్కి కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైనా మార్నింగ్ ఈవినింగ్ టైం అనేది ఫోటోషూట్కి చాలా మంచి టైమింగ్ అని చెప్పాలి. గాయస్ చూస్తున్నారుగా, మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్న పెనుమూడి రేవ్ అనేది వచ్చేసింది. నిజంగా దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలానే మాట్లాడుకోవాలి. ఇక్కడైతే వీళ్ళు చూడండి, చక్కగా మంచిగా ఎండు చేపలని, రొయ్యలని, మెత్తళ్ళని, ఇంకట్లా సీ ఫుడ్ అనేది మొత్తం ఎండిపోయిన వాటిని ఇక్కడ పెట్టారు. దీనికి చాలా ఫేవరెట్స్ ఉంటారు. మీలో ఎంతమంది వీటిని ఇష్టంగా తినడానికి మీరు ఇష్టపడుతున్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక ఇదిగో ఈ పెద్ద ఆయన దీన్ని పండుగప్పని దీన్ని కూడా కట్ చేస్తూ ఉన్నాడు. అది చాలా కాస్ట్ అంట. చాలామంది వీటన్నిటిని డైలీగా మనం వంట చేసుకునేటప్పుడు అనేక వెజిటబుల్స్లో వేసి వాడుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ లొకేషన్ అయితే చూడండి, వేరే లెవెల్లో ఉంది కదా. అసలుకి పైన ఆ స్కై కానివ్వండి, ఈ వాటర్ కానివ్వండి, ఆ బ్రిడ్జ్ కానీ ఏదో ఒక అద్భుతమైన ఒక మాయలాగా అనిపిస్తూ ఉంది. నిజంగా నేచర్ని మనము ఎన్నిసార్లు చూసినా కానీ ఇంకా ఇంకా చూడాలి అన్న ఇది ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ట్రావెల్ వ్లాగ్స్ కానీ ట్రావెల్ వీడియోలు అనేవి ఎక్కడ చూసినా చాలామంది చేస్తున్నారు, అనేక మంది యూట్యూబర్స్ అండ్ చాలామంది ఫ్యామిలీస్ కూడా మంచిగా ఇట్లా లొకేషన్స్ చూడడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి చక్కగా సరదాగా అలా ఎంజాయ్ చేయడానికి చాలామంది ఇప్పుడైతే ఇష్టపడుతూ ఉన్నారు. ఇంకా మనం ఇక్కడ ఏరు చూసుకుంటే కనుక ఇక్కడ లోపల చూడండి బోట్స్ ఎలా ఉన్నాయో. మనకి ఇటీవల చూసుకుంటే కనుక కృష్ణా నదికి ఎంత పెద్ద వరద వచ్చిందో మనకైతే తెలుసు. బిఫోర్ డేస్లో మనం చూసాము. ఇది ఇక్కడ చూస్తే కనుక మనకి హంసల దీవి అనేది మీరు పేరు వినే ఉంటారు ఫ్రెండ్స్. అది ఆ హంసల దీవి అనేది ఇక్కడ ఈ నది గుండానే వెళ్ళిపోయి అక్కడ హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఇంకా మనం చూసుకుంటే కనుక ఇక్కడ బిఫోర్ మన బోయపాటి సీన్ గారు జయ జానకి నాయక్ అనే ఒక సినిమాను కూడా అక్కడ హంసల దీవి దగ్గర సముద్రపు ఒడ్డున ఒక షూట్ అనేది చేశారు. అంత మంచి లొకేషన్ అనమాట. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది లేనప్పుడు అటు వాళ్ళు ఇటు రావాలన్నా, ఇటు వాళ్ళు అటు వెళ్ళాలన్నా, అంటే కృష్ణా నుంచి గుంటూరు డిస్టిక్కి, గుంటూరు నుంచి కృష్ణా డిస్టిక్ రావాలన్నా కానీ ఇక్కడ పడవలకుండా ప్రయాణం చేసేవాళ్ళు. ఏదన్నా పెళ్లి సంబంధాలు కానీ ఇంక ఇలాంటివన్నీ జరగాలంటే. కానీ ఒక్కొక్కసారి మరి వరద ఎప్పుడు వచ్చేదో తెలియక అనేకమైన పడవలు ఇందులో కొట్టుకుపోయి చాలామంది చనిపోయిన చరిత్రలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంత ప్రమాదకరమైన జర్నీ చేసేవాళ్ళు.
ఎలాగైతేనేమి నిజంగా ఈ బ్రిడ్జిని మరి గవర్నమెంట్ నిర్మించి ఒక గొప్ప మంచి మార్గాన్ని, అంటే కృష్ణా జిల్లాని గుంటూరు డిస్టిక్ని, అంటే ఇప్పుడు ఇది బాపట్ల డిస్టిక్గా మారింది కానీ బిఫోర్ గుంటూరు డిస్టిక్గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాని ఇటు బాపట్ల జిల్లాని కలపడానికి ఇది ఒక వారధిగా ఏర్పడింది. ప్రజలనేవి రాకపోకలు కూడా చాలా సులువైపోయినాయి. అండ్ మనం ఇంకా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇటు మా రేపల్లి నుంచి మచిలీపట్నానికి ఒక రైల్వే కనెక్టివిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఎక్కువగా ఇటు జర్నీ చేసే వాళ్ళందరూ ఇటు విజయవాడకి వెళ్లకుండా అండ్ మచిలీపట్నం వైపుకి వెళ్లకుండా ఇక్కడ రేపల్లి నుంచి చాలా ఈజీగా ఇటు చెన్నై వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇక్కడ ఈ రూట్ అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇక్కడ మనం చూస్తుంటే కృష్ణా నదిలో ఇప్పుడంటే వరద తగ్గింది కాబట్టి చూడండి, అక్కడక్కడ నేల కనపడతాయి, ఇసుక తేనెలు కనపడతా, ఎంత చూడ ముచ్చటగా ఉంది కదా ఈ లొకేషన్. అసలుకి మీలో ఎంతమందికి ఈ లొకేషన్ తెలుసు, ఇటువైపు ఎంతమంది వచ్చారో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే కింద కామెంట్ అని హాయ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా ఈ పెనుమూడి రేవు బ్రిడ్జ్ గురించి తెలుసుకోవాలంటే ఈ బ్రిడ్జ్ వచ్చేసేసి 3 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి శంకుస్థాపన చేసింది 2006 సంవత్సరంలో మే 27వ తేదీన దీనికి శంకుస్థాపన చేశారు. అండ్ దీన్ని నిర్మించడానికి 71 crores ఖర్చు అయినట్టుగా మనకి రికార్డ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్లేసెస్ చూస్తుంటే ఎంత బాగున్నాయో. నిజంగా ఈ వ్యూ, ఈ లొకేషన్ చూస్తుంటే మీకు లోపల ఎలాంటి ఫీల్ ఉందో మీ హ్యాపీని కింద కామెంట్ రూపంలో షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో కష్టపడి తీసాం కాబట్టి మేము కూడా మీ కామెంట్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మనకు దీనికి దగ్గరలోనే అవనిగడ్డ అనే ఊరు కూడా ఉంది. అది ఎడ్యుకేషన్కి చాలా ఫేమస్ అక్కడ. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మనమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోయి అటు బ్రిడ్జి అవతల వైపు కూడా ప్లేసెస్ ఎలా ఉంటాయో మనం చూద్దాము ఫ్రెండ్స్. ఓకేనా, లెట్స్ గో.
ఇంకా ఇప్పుడు మనమైతే కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టేసాము ఫ్రెండ్స్. ఇటు నుంచి మచిలీపట్నము అండ్ కాకినాడ, యానం ఈ ప్లేసెస్ కూడా మనం ఇట్లా డైరెక్ట్గా కత్తిపూడి దాకా వెళ్ళొచ్చు. ఇంకా ఈ రోడ్ నుంచి ఇటు లెఫ్ట్ వైపుకు చీలి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అవనిగడ్డ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక ఇటు దగ్గరలోనే హంసల దీవ్ అనే ఊరు కూడా వస్తుంది. దానికి దగ్గరలోనే ఇక్కడ సముద్రము, నది వెళ్ళి సముద్రంలో కలిసి అది ఒక మంచి ప్లేస్గా చెప్పొచ్చు మనము. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ టోల్ గేట్ లాంటిది పెట్టి ఉంది. మనం చూస్తున్న లొకేషన్స్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. Joy of the first steps of a child. It's the joy of your great grandmother's smile. We came a long way, but we ain't slowing down. We got a strong pace. No, we ain't losing ground. We won't give up and we won't turn around. మనం చూస్తున్న ఈ రోడ్డే ఫ్రెండ్స్, ఇది అవనిగడ్డ వెళ్ళేది. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు ఉండొచ్చు, 6 నుంచి 7 కిలోమీటర్ల దాకా అంతే డిస్టెన్స్. ఇంకా మనం ఇటు రిటర్న్ అవుదాము ఫ్రెండ్స్. ఈ వీడియోలో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి చేస్తున్నాము. మరిన్ని వీడియోల కోసం వెనెసా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు మొబైల్లో చూపిస్తూ ఉంటుంది. Just keep running until you discover it. Yeah, you'll be amazed at how far we can go. So what are we waiting for? I know I've got drive. I know I've got drive. Can't be wasting my time. Wide world we're living in. Yeah, I'll keep running until I discover it. I know I've got drive. I know I've got drive. Can't be wasting my ఫ్రెండ్స్, మనం చూసాం కదా ఇప్పటి వరకు రేపల్లి నుంచి పెనుమూడు రేవు మీదుగా కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయ్యాము. ఇంకా వారధి అనేది ఎలా ఉంది, కృష్ణా నది ఒక అద్భుతమని నిజంగా దాని గురించిన మనము ఆ ప్లేసెస్ అన్నిటిని మనం చూసాము. ఇంకా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎంతో మంచి సారవంతమైన నేలలో పండే
పంటలు కానివ్వండి, ఇక్కడ పల్లెటూర్లు కానీ చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటాయి. మనకు ఎదురుగా సన్సెట్ కనపడతా ఉంది, ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ వీడియోని గురించిన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం వెనెస్సా యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ మీ యొక్క సపోర్ట్ మాకు ఇంకా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.